తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ఐటీ మంత్రి పేరు చెప్పగానే నిన్నటి వరకు కేటీఆర్ పేరు వినిపించేది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త ఐటీ మంత్రి ఎవరు అనేది తెర మీదకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కాబోయే ఐటీ మంత్రి మదన్ మోహన్ రావు అని వినిపిస్తోంది. అయితే మదన్ మోహన్ రావు అన్న పేరు చెప్పినంతనే ఎవరితను అన్న ప్రశ్న వస్తుంది. అదే తాజా ఎన్నికల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యాడని చెబితే ఓహో అనేస్తారు. కానీ ఇదే వ్యక్తి గురించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొందరిని అడిగితే అతడి గురించి ఆసక్తికర అంశాన్ని చెప్పుకొస్తారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఒక సామాన్య కుటుంబం నుంచి వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కానీ భూములకు సంబంధించిన అంశాలు కారణాలు చెబుతారు. కానీ మదన్ మోహన్ రావు లెక్క వేరు. అతనికి ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే అతడికి 7 బ్రాంచులు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 200 నుంచి 300 కోట్ల మధ్య ఖర్చు పెట్టిన అతడు ఒక సామాన్య టీచర్ కొడుకు కావడం గమనార్హం. అంతేకాదు సర్కారీ స్కూళ్లలో చదువుకొని అంచెలంచెలుగా ఎదగడమే కాదు, ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి దాన్ని విస్తరించడం, కొన్ని కంపెనీలుగా ఏర్పాటు చేశారు. డేటా మ్యాపింగ్ కు సంబంధించిన అంశాల్లో పట్టు ఉన్న అతను అలాంటి సేవల్ని అందించే కంపెనీని అమ్మేశారు. మొత్తంగా ఐటీ వ్యవహారం, ఐటీ కంపెనీలకు సంబంధించిన పట్టుతో పాటు కాంగ్రెస్ అధిష్టానంలో కీలక నేత రాహుల్ గాంధీకి సుపరిచితుడు, ఆయన టీంకు చెందిన వ్యక్తి కావడం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని డిజిటలైజేషన్తో పాటు టెక్నాలజీ పరంగా అప్డేట్ చేసిన ఘనత మదన్ మోహన్దే. రాహుల్ టీంలో ఒకటిగా వ్యవహరిస్తూ ఆయనతో కలిసి పనిచేసిన అతను కాబోయే తెలంగాణ ఐటీ మంత్రిగా భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఐటీకి తెలంగాణకు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఐటీ మంత్రిగా కేటీఆర్ ఎంతటి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారో తెలిసిందే. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి వేళలో మదన్ మోహన్ రావు లాంటి వారికి అవకాశం ఇస్తే లెక్కలు వేరుగా ఉంటాయని, ఐటీ ఇండస్ట్రీని మరో మెట్టుకు తీసుకువెళ్లేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ శాఖను ఎవరైనా సీనియర్ కు అప్పచెపితే దాన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడంతో పాటు ఆ ఇండస్ట్రీతో కనెక్ట్ కావడం అంత సులువైన పని కాదు. అదే ఆ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న వారితో అనుసంధానం చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అందుకే ఐటీ మంత్రిగా మదన్ మోహన్ రావుకు బాధ్యతలు అప్పచెపితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిన అతను మంచి వక్త మాత్రమే కాదు, తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న కసి కూడా ఉంది. దీనికి తోడు కొత్త తరం కాంగ్రెస్ కు ప్రతినిధి. ఇలాంటి లక్షణాలన్నీ ఉన్న నేపథ్యంలో ఇతడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నమాట పలువురు నోటి నుంచి వినిపిస్తోంది. అలాగే ఇదే రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మరి రేవంత్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.